వర్షాకాలం వచ్చిందంటే చాలు బట్టలు ఆరడం పెద్ద పని అని చెప్పొచ్చు. వాటిని ఎంత నీరు లేకుండా పిండినా ఆరేసిన బట్టలు త్వరగా ఆరిపోవు. అందుకోసం మరి ఏం ఫాలో అయితే బట్టలు ఈజీగా ఆరతాయో తెలుసుకోండి. ఐరన్ చేయడం వల్ల కూడా బట్టల్ని ఈజీగా ఆరబెట్టుకోవచ్చు. దీనివల్ల బట్టలు పొడిగా అవుతాయి. అయితే మరి తడి బట్టలపై ట్రై చేయొద్దు. అలానే తడి బట్టలు ఆరేసేందుకు మీరు టవల్స్ని కూడా వాడొచ్చు. ఇందుకోసం టవల్స్ వేసి తర్వాత అందులో ఆరబెట్టే బట్టలు వేయండి. అందులోని నీరు టవల్ పీల్చుకుంటుంది. తర్వాత రెండింటినీ ఆరబెట్టేయండి. అదేవిధంగా రూంలో బట్టలు ఆరేసి ఫ్యాన్ వేయడం మరో బ్రిలియంట్ ఆలోచన. దీనికోసం మీరు టేబుల్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్ ఏదైనా వాడొచ్చు. దీంతోపాటు వర్షం పడినప్పుడు కిటికీలు తలుపులు తెరవండి. బయట గాలి వస్తుంది కాబట్టి ఆ గాలికి ఎదురుగా బట్టల్ని ఆరేయొచ్చు. హెయిర్ డ్రైయర్ని వాడి బట్టల్ని ఆరేసుకోవచ్చు. దీనివల్ల చిన్న చిన్న బట్టల్ని ఈజీగా ఆరబెట్టుకోవచ్చు. కానీ లో టెంపరేచర్లో ఆరబెట్టాలి. అదేవిధంగా డీహ్యూమిడిఫైయర్ వాడితే గాలిలో తేమ త్వరగా ఆరిపోతుంది. దీనిని తడి బట్టల దగ్గర వాడినా తేమ తగ్గి బట్టలు పొడిగా మారతాయి. కాబట్టి హ్యాపీగా వీటిని వాడి బట్టల్ని ఆరబెట్టుకోవచ్చు. ఇంట్లోనే బట్టలు ఆరబెట్టాలంటే డ్రాయింగ్ రాక్, క్లాత్ లైన్ వాడొచ్చు. దీనిని మనం ఇంట్లోనే వెలుతురు, గాలి వచ్చే ప్లేస్లో పెట్టి వాటిని ఆరేసుకోవచ్చు.